ఇంద్రుడి మీద కోపంతో తన మూడవ నేత్రాన్ని తెరిచిన శివుడు బృహస్పతి వేడుకొనగా ఆ యొక్క అగ్నిజ్వాలను సముద్రంలోకి వదిలేస్తాడు. అలా ఆ అగ్ని వల్ల జన్మించిన వాడే జలంధరుడు. జలంధరుడు పెరిగి పెద్దవాడై కాలనేమి కూతురు బృందను పెళ్లి చేసుకుంటాడు. ఆమె గొప్ప విష్ణు భక్తురాలు, మహాపతివ్రత. జలంధరుడు అసురులందరికీ రాజై దేవతలపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అతనిలో ఇంకా అసురుగుణాలు పెరగటంతో పార్వతీదేవినే కోరుకుంటాడు. దాంతో ఆగ్రహించిన శివుడికి జలంధరుడికి మధ్య భీకర యుద్ధం సాగుతుంది. బృందాదేవి పాతివ్రత్యమే జలంధరుడిని రక్షిస్తుందని గ్రహించిన శివుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ఆమె యొక్క దీక్షకు భంగం కలిగించమని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి జలంధరుని రూపంలో బృందాదేవి వద్దకు వెళ్లగా తన భర్తయే అనుకుని ఆలింగనం చేసుకుంటుంది. దాంతో ఆమె తన యొక్క పాతివ్రత్యాన్ని కోల్పోతుంది. ఇదిలా జరిగిన వెంటనే శివుడు యుద్ధరంగంలో జలంధరుడిని సంహరిస్తాడు. దానికి ప్రతిగా విష్ణుమూర్తి బృందాదేవిని తులసిగా మారమని, తను ఎల్లప్పుడూ తులసిమాలను ధరిస్తానని బృందకు వరమిస్తాడు.